దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. మే నెలంతా కూడా ప్రభు మనకు కాపాడి జూన్ నెలలో మొదటి ఆదివారం ప్రభు తన సన్నిధి మనతో ఉంచారు. వాస్తవంగా మే నెలలో ఎంతోమంది మరి భయంకరమైనటువంటి ఎండలకు దగ్గరగా 48 degrees వరకు మన ఆంధ్రప్రదేశ్లో మరి నమోదయ్యింది. అలాంటి పరిస్థితుల్లో చాలా యవ్వనస్తులు కూడా చనిపోయారు ఈ ఎండ వేడిమికి. అయితే ప్రభు మనందరి పక్షంగా కార్యం చేస్తూ ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి భద్రతను బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మరి ఎంత ఉన్నప్పటికీ పరిస్థితుల్లో మరి దేవుని వాగ్దాన ప్రకారంగా పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా మీకు తగుదదు అనేటువంటి వాగ్దానాన్ని బట్టి మరి మా సేవా జీవితంలో మేము నడుచుకుంటూ ఎండలో కూడా దేవుని సువార్త కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం జరిగింది. ఆయన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా జాన్ వెస్లీ గారు మరి ఇప్పటి వరకు మాట్లాడారు. డాలస్ నుండి మరి ఆ యొక్క నార్త్ అమెరికా కాన్ఫరెన్స్ తర్వాత ముగించుకొని తర్వాత హూస్టన్ అనే నగరానికి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడి నుంచి కొన్ని ప్రాంతాలు కొన్ని రాష్ట్రాల్లో సంచరించి ప్రయాణం చేసి మరలా మన మధ్యకు త్వరగా రాబోతూ ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాము. ప్రభు మనలను ఎంతగానో బలపరుస్తాడు. ఒకసారి హైదరాబాదులో ఒక తల్లి గారు ఆమె ఉంటూ ఉండేది. ఆమె కుమారుడు మరి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆమె బర్త్డే వచ్చింది, హైదరాబాదు జరుపుకుంటే టైంకి ఆ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈసారి మా తల్లి గారికి ఒక ప్రత్యేకమైన స్పెషల్ గిఫ్ట్ పంపించాలి అమెరికా నుండని ఒక గిఫ్ట్ కొని పార్సిల్ చేశాడు, ప్యాక్ చేసి తల్లికి పంపించాడు. తల్లికి పంపించినప్పుడు మరి ఆ తల్లి రిసీవ్ చేసుకుంది. నా కుమారుడు పంపించాడనేటువంటి ఆనందం ఆమెలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ బర్త్డే అయిపోయిన తర్వాత కుమారుడు ఫోన్ చేశాడు, మమ్మీ నేను పంపించిన గిఫ్ట్ ఎలా ఉంది, మరి బాగా ఎంజాయ్ చేస్తున్నావా అన్నప్పుడు ఆ తల్లి చెప్పిందట, నువ్వు పంపించిన గిఫ్ట్ చాలా రుచిగా ఉందందట. వాస్తవంగా కుమారుడు తల్లి యొక్క వృద్ధాప్యంలో సహాయంగా ఉండాలని ఒక మైనా మరి గోరింకను పంపించాడట, మాట్లాడేటువంటిది. కొన్ని పక్షులు మీకు తెలుసా మాట్లాడుతూ ఉంటాయి. మా ఇంట్లో ఒక ఉంది, మోజు అంటాం దాన్ని. నేను ఉదయాన్నే కనబడగానే పాస్టర్ గారు అంటుంది, అది మాట్లాడుద్దండి చక్కగా. మరి ఆ రీతిగా ఆ కుమారుడు తల్లితో చక్కగా సంభాషించడానికి ఆ గిఫ్ట్ చాలా ఖరీదు పెట్టి పంపిస్తే ఏమి తెలియక దాన్ని కోసేసుకొని తినేసిందట. ఏమండి, చాలా రుచిగా ఉంది నాయన అందట. చాలా విచారించాడు కుమారుడు, అమ్మా నీకు వృద్ధాప్యంలో నీకు తోడుగా ఉంటుంది, మాటలు చెబుతుందా, నేను పంపిస్తే నువ్వు తినేసావా అని అనుకున్నావు. ఈ రోజులో చాలామంది దేవుని యొక్క వాక్యం విలువేంటో అర్థం కావట్లేదు. ఏదో వస్తున్నాం వెళుతున్నాం, కానీ దేవుని వాక్యానికి నీ హృదయంలో ఎంతవరకు చోటిస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఈ ఫస్ట్ సర్వీస్లో విందాం. ఒకసారి మీ బైబిల్ పైకెత్తండి ప్రతి వాళ్ళు కూడా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్య. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా,
నన్ను బ్రతికించెను, బాధలలో మదినించెను. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. ఈ ఉదయకాలం మీ సన్నిధి మేము కోరుకుంటున్నాం. మా మధ్య మీరు ఉన్నందుకే స్తోత్రాలు. మాట్లాడుచున్నటువంటి దేవుడు కనుక మాతో మాట్లాడి నూతనపరచండి. ఇంకా మీ కృప ఒక్కొక్కరికి తోడుగా ఇవ్వండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి. మరలా చివరివాడు చెప్పండి గట్టిగా ఆమెన్. ఈరోజు నేను 3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రేరేపించబడుతున్నాను. రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానం 3 మాటలు మీ మైండ్లో పెట్టుకోవాలి. చాలా తేలిక మాటదే. చెప్పండి. మొదటి మాట అడుగుట. అందరు గట్టి చెప్పండి, అడుగుట. రెండవ మాట ఆరాధించుట, ఆరాధించుట. మూడవ మాట అర్పించుట. ఇవన్నీ ఆ మీదే వచ్చినాయి. మరలా చెప్తాను. 1 అడుగుట, ఆరాధించుట, అర్పించుట. ఈ 3 మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మనం మరి సమయాన్ని బట్టి ధ్యానం చేద్దాం. మరి చూడండి, దేవుని వాక్యం 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యంలో 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాం. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను చదవండి ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి చదవండి తన మనస్సులోని విషయం అన్నిటిని గూర్చి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. చాలు. ఆ 9వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి 12 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఒక రాణి కనబడుతుంది. ఆమె షాబ దేశపు రాణి. షాబ దేశమునకు ఆమె రాణిగా కనబడుతుంది. అయితే ఆమె సొలొమోను గురించిన కింగ్ సాల్మన్ గురించినటువంటి గొప్ప కీర్తి ప్రసిద్ధులు విని ఆమె తన పరివారంతో ఆమె యెరూషలేమునకు వచ్చి ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగింది. అది అడగటం అంటే. శాపదేశపు రాణి సొలొమోను ప్రశ్నలు వేసింది, అడిగింది. చెప్పండి. సొలొమోను ఆమెకు జవాబు దయచేసినట్లు దేవుని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డ ద్వారా ఈ రోజుల్లో మనలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు ఇంకా కొంతమందికి ఇంకా జవాబు దొరకలేదు. కానీ నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీవు అడిగే ప్రశ్నలన్నిటికీ ఏముంది? క్వశ్చన్స్ అన్నిటికీ ఏముంది? జవాబు ఉంది. సాధారణంగా నీట్ ఎగ్జామ్ రాస్తున్నవారు, ఎంసెట్ రాస్తున్నటువంటి వారు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కొన్ని తెలిస్తే రాస్తారు, తెలియకపోతే విడిచిపెట్టేస్తారు. దేవుని బిడ్డ ద్వారా మానవ హృదయంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. వాటన్నిటికీ జవాబు ఎవరు? ప్రభు అయినటువంటి శాపదేశపు రాణి. మరి ఆమె ఎంతో ఆశతో సొలొమోను దగ్గరకు వచ్చినట్లు, ఆయన జ్ఞానమును ఆమె పరీక్షించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. బైబిల్ లేదు కానీ మరి చరిత్ర ఏం చెబుతుందంటే ఆమె జ్ఞానమును ముందు పరిశీలించిందట. ఆమె ఎలా పరిశీలించిందంటే సొలొమోను యొక్క జ్ఞానం ఎంత గొప్పది. మనందరికీ తెలుసు. సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. ఒకసారి వచ్చి ఒక బిడ్డను ఎత్తుకొని ఈమె నా బిడ్డ అని ఈ తల్లి అంటుంది, ఈమె నా బిడ్డను ఆ తల్లి అంటుంది. ఇద్దరు పోట్లాడుకున్నారు. వాస్తవంగా జరిగిందంటే 2 తల్లులు బిడ్డను కన్నారు. 2 కన్నప్పుడు ఒక ఆమె మత్తురాలై ఉండి తన బిడ్డ మీద పడిపోయింది. అక్కడ పడిపోయినప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. అయితే ఆమె చేసిన పని ఏంటంటే ఈ బ్రతికున్న బిడ్డను, ఆ ప్రక్క బ్రతికున్న బిడ్డను తీసుకొచ్చి
తన యొక్క ప్రక్కన పండబెట్టుకొని చచ్చిపోయినటువంటి బిడ్డను ఆమె దగ్గర పండబెట్టింది. ఉదయం చూసేసరికి ఆ యొక్క తల్లి చూసి అయ్యో నా బిడ్డ అక్కడుంది అని చెప్పి మరి అడిగినప్పుడు ఆమె మరి అబద్ధం చెప్తూ ఏమి నా బిడ్డ అని మాట్లాడింది. సరే, ఇద్దరు మరి ఆ యొక్క పోరాటంలో ఉన్నప్పుడు సొదొమోను దగ్గర తీసుకొచ్చారు. సొదొమోను ఏం తీర్పు చెప్తాడు, ఆయన ఏ జడ్జిమెంట్ ఇస్తాడని తీసుకొచ్చినప్పుడు విన్నాడు జాగ్రత్తగా. ఈమె అంటుంది ఆ బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అంటుంది, ఈమె అంటుంది నా బిడ్డ. ఏమండి, ఒక బిడ్డ తల్లికి ఇద్దరు తల్లులు ఉంటారా? ఉండరు కదా. సరే, ఆలోచన చేశాడు. ప్రభు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వెంటనే ఒక కత్తి తీసుకొని రమ్మన్నాడు. కత్తి తీసుకొచ్చి ఈ బ్రతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేయండి, ఇంకా అయిపోద్ది, చెరుసగం చేసేయండి అన్నప్పుడు దేవుని బిడ్డ ద్వారా నిజమైన తల్లి కానటువంటి ఆమె వెంటనే చెప్పింది అలాగే చేసేయండి అంది. అలాగే చేసేయండి అంది. కానీ నిజమైన తల్లి కన్నీరు పెట్టుకొని కన్నీరు కారుస్తూ అయ్యా అలా చేయకండి నా బిడ్డను, ఇదిగో ఆమెకే ఇచ్చివేయండి, నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు, ఆ బిడ్డను మాత్రం మీరు ఆ విధంగా చేయకూడదని ఆమె మరి మనవి చేసుకుంది. కన్నీటితో వేడుకున్నప్పుడు సొదొమోను గ్రహించాడు. వెంటనే ఈ బ్రతుకున్న బిడ్డ తల్లి ఈమె నిజమైన తల్లి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఒక గొప్ప జడ్జిమెంటు ఆ సాల్మన్ ఇచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. అవన్నీ వినింది ఈ యొక్క శాపదేశపు రాణి. ఎంత జ్ఞానము సొదొమోనుకు ఎలా వచ్చింది? వాస్తవంగా దేవుడే ఇచ్చాడనేటువంటి గ్రహింపుతో వచ్చింది దేవుని బిడ్డ ద్వారా. అయితే వాక్యం మనం చూస్తే ఆమె వచ్చిన తర్వాత ఆమె కూడా కొన్ని పరీక్షలు పెట్టింది ఆయనకి. ఆమె ఏం పరీక్షలు పెట్టిందంటే చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చిందట, చాలా పువ్వులు తీసుకొచ్చిందట. అక్కడికి తీసుకొచ్చి ఆమె అడిగిందట, సాల్మన్ గారు ఇందులో నిజమైనటువంటిది ఏదో చెప్పండి, నిజమైన పుష్పము ఏదో చెప్పండి అన్నప్పుడు అన్నీ ఒక రకంగానే ఉన్నాయి, అన్ని పుష్పములు ఒక రకంగానే కనబడుతూ ఉన్నాయి. మరి అందులో ఒకటే ఒరిజినల్ ఉంది. వెంటనే మరి సొదొమోను చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన ఒక సీతాకోక చిలుకను రప్పించి వాటి మీదకి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే విడిచిపెట్టాడో అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా మీకు? ఏది నిజమైన పుష్పమో అక్కడికి వెళ్ళి అది వ్రాలినప్పుడు సాల్మన్ చెప్పాడు, అదిగో అదే నిజమైనటువంటి పుష్పము. ఈ విధంగా చాలా పరీక్షించింది ఆయన్ని. ఆ పరీక్షలు అన్నిటిలో కూడా సాల్మన్ ఏం పొందాడు? జయం పొందాడు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు అంత జ్ఞానం దేవుడు సొదొమోనుకి ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తున్నాం. అయితే కొన్ని ప్రశ్నలు కూడా వేసింది ఆమె వేసిన ప్రశ్నలు అన్నిటికీ ఆయన ఏం చెప్పారు? జవాబు చెప్పారు. ఈ దినం నీ జీవితంలో కూడా కొన్ని ప్రశ్నలు ఉండవచ్చేమో, మరి ఆ ప్రశ్నలు ఎవరు తీర్చలేకపోవచ్చేమో ఆ క్వశ్చన్స్. కానీ నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఏం దొరుకుతుంది? జవాబు దొరుకుతుందని దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తారు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. దేవుని వాక్యంలో ఆయన మన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పేవాడు. ఇర్మియా గ్రంథం 33వ వచనం ఈ విధంగా ఉంది, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను. అవునండి, ప్రార్థన చేయటం ద్వారా, దేవునికి నువ్వు మొర్ర పెట్టడం ద్వారా మరి గూఢమైన సంగతులు నువ్వేసిన ప్రశ్నలంటికి అక్కడేముంది? నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను ఏం చేస్తాను నేను తెలియజేస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నావా? ఈ యొక్క ఉదయకాలము నీ ప్రశ్నలకు జవాబు ప్రభు దగ్గరే. నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు దగ్గర జవాబు దొరుకుతుంది. మరి ఎంతమందికి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో, వింటున్నటువంటి మీ జీవితాల్లో ప్రశ్నలు ఉన్నాయా? ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ, అయ్యగారు నాకు ప్రశ్న అన్నాడు నా దగ్గరకు వచ్చి. అడగబోయా, మరి దేవుని చిత్తమైతే చెప్తాను, అవకాశం ఉంటే అన్నాను. ఏమి కాదండి, కయ్యూను భార్య ఎవరండి అన్నాడు. కయ్యూను భార్య ఎవరండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, మిసెస్ కయ్యూను అన్నాను. కయ్యూను భార్య పేరు ఉందా బైబిల్లో? ఉందండి. కొంతమందికి అలాంటి జరిపోని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కయ్యూను భార్య సంగతి నీకెందుకు? ఏమండి, నీ భార్య సంగతి ఏంటో నువ్వు ఆలోచన చేయి అంతే.
దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ప్రశ్నలు అడగాలి, అడిగి తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది మాకు అన్నీ తెలిసిపోయినాయండి, మాకు అంతా తెలుసు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి సాతాను ముసుగు వేశాడు చాలామంది. నువ్వు రోజు రోజు తెలుసుకోవాలి, రోజు రోజు నేర్చుకోవాలి ప్రభువు దగ్గర. దేవుని బిడ్డ దగ్గర గమనించండి, నేర్చుకుంటున్నావా? నేను ఎప్పటికీ బైబిల్ దగ్గరగా 45 సార్లు చదివాను. దేవునికి స్తోత్రం. 45 టైమ్స్ ముగించానండి బైబిల్. కానీ ఈరోజు కూడా బైబిల్ చదువుతుంటే అది ఇంకా క్రొత్తగానే ఉంది. హల్లెలూయా. ఇంకా క్రొత్త విషయాలే ప్రభువు తెలియచేస్తున్నాడు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన మనకు కావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు అడుగుతున్నావా? ఏం అడుగుతున్నావు ప్రభు దగ్గరికి వచ్చి? అయ్యా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నావు అనేటువంటి మాట గుర్తిస్తూ మరి దేవుని వాక్యం చెబుతుంది, అడుగుడి మీకు ఇవ్వడు, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్. నువ్వు అడిగితే ప్రభు ఇచ్చేటువంటి దేవుడుగా దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యం ద్వారా ఒక మార్గాన్ని గురించి మనం అడిగి తెలుసుకోవాలట. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుని వాక్యంలో ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనం, మేలు కలుగు మార్గమేదో, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఏంటి? ఏమడగాదు నువ్వు? ప్రభు దగ్గరికి వచ్చిన మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకోవాలి. ఎక్కడ మేలు ఉంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంది, ఎక్కడ సంతోషం ఉంది, ఎక్కడ ఆదరణ ఉంది, ఎక్కడ నెమ్మది ఉంది, ఎక్కడ ఆశ్రయం ఉంది అని అడగాలి. కొంతమంది అడగాదంటే సిగ్గుపడిపోతూ ఉంటారు. అడగాదంటే ఏం చేస్తారండి? సిగ్గుపడిపోతారు. అడిగి తెలుసుకోవాలి, అడగటం నేర్చుకోవాలి. చాలాసార్లు ట్రైన్ ప్రయాణాల్లో చాలామంది అడగకుండా ట్రైన్ ఎక్కేస్తారు. కొన్నిసార్లు అయిపోయి వేరే మార్గంలోకి వెళ్ళిపోతే దేవుని బిడ్డదారు. నేను విశాఖపట్నంలో రాజమండ్రి రావడానికి మరి మెడ్రాస్ మేజ్ ఎక్కాను. నేను మేజ్ ఎక్కిన తర్వాత నాతో ఒక ఆయన కూర్చున్నాడు. వాస్తవంగా అతడు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. నేను అడిగాను, బాబు మీరు ఎక్కడికి వెళ్తారండి అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను భువనేశ్వర్ వెళ్తున్నానండి అన్నాడు. నేను భువనేశ్వర్ వెళ్తున్నానండి అన్నాడు. ఇది భువనేశ్వర్ వెళదాయా బాబు? ఇది చెన్నై వెళ్తుంది, మెడ్రాస్ వెళ్తుంది, తెలియకుండా ఎక్కావు నువ్వు. ఇప్పుడైనా సరే అప్పుడు అనకాపల్లి స్టేషన్ వచ్చింది, దిగిపో అని చెప్పాను నేను. నా మీద పెద్ద దెబ్బదాడాడు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇది ఎందుకు వెళతావు నేను చూస్తాను అన్నాడు. ఈ ట్రైన్ ఎందుకు వెళతావు నేను చూస్తాను అన్నాడు. కొంచెం మెంటదోడులాగున్నాడు. చెప్పిన అర్థం కావట్లేదని మౌనం కొన్నాను. ఆ తర్వాత తుని స్టేషన్ వచ్చింది. ఆ తుని స్టేషన్ వచ్చాక సామరదకోట స్టేషన్ వచ్చింది. అప్పుడు అన్నీ చూసుకున్నాడు. ఇది ఎడదంటారా అన్నాడు. ఎడదని ఎక్కడ చెప్పాను నేను? ప్రారంభంలోనే చెప్పాను నేను. అదేంటో బ్యాడ్ ట్రక్ సరిగ్గా టీసీ వచ్చాడు ఆ టైంకి. నీ టికెట్ ఏదయ్యా అన్నాడు. చూస్తే అది ఏముంది? తప్పు ట్రైన్ ఎక్కి మొత్తం కట్టు, పెనాల్టీ మొత్తం కట్టించాడు ఆర్టీసీ. మళ్ళీ అతను సామర్లకోటలో దిగి మళ్ళీ ఎక్కడికి? చాలామంది జీవితాల్లో తప్పు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, చెడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాడికి తోచిన మార్గాన్ని ఎన్నుకొని జీవితంలో ఎంతో నష్టపోతున్నారు చాలామంది. నీ జీవితంలో నష్టపోతున్నావు అనేకసార్లు. ఎందుకు నష్టములు కష్టములు కలుగుతున్నాయంటే నువ్వు మేలు కలుగు మార్గంలోకి రావట్లేదు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభుదేదో మతం అనుకుంటున్నారు. ఇది మతం కాదు, చెప్పండి, మేలు కలుగు మార్గము. ఈ మార్గంలోకి నువ్వు రాగలిగితే ఈ మార్గంలో నీకేముంది? మేలును సమకూర్చేటువంటి దేవుని బిడ్డదా. దేవుని సన్నిధానంలో ఈ మాట నువ్వు గుర్తిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఈ సమయంలో ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడాడు, నువ్వు అడిగి తెలుసుకో, అందులో నడుచుకుంటే నీకేం కలుగుతుంది? నెమ్మదిచ్చేవాడు. ఎంతమందిని అడుగుతున్నావు? నువ్వు అడిగి తెలుసుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. ఒక చెరసాల నాయకుడు జైదరు అడిగాడట. ఆ అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాము. అయ్యలారా రక్షణ పొందుటకు పాడుతూ ఉన్నారు. దెబ్బలు తిన్నాడు పాడతారా ఎక్కడైనా? ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. మామూలు దెబ్బలు కాదు అవి, కొరడా దెబ్బలు. దేవుని బిడ్డ ఒక్క దెబ్బ కూడా మనం తినలేమండి. దైవజనుడు, దైవ సేవకులు ఏమండి దెబ్బలు తిన్నారు. కారణం ఏంటి అంటే ఆ ఫిలిప్పీ పట్టణంలో
ఆశ్చర్యకర విషయం జరిగింది. అదేంటంటే ఒక యవనస్తురాలైనటువంటి అమ్మాయి, దయ్యం పట్టిన అమ్మాయి బాగుపడింది. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు హెచ్చరించాడు. ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దయ్యము అతన్ని ఏం చేసింది? ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ, ఈ విధంగా ఆ పిలిపి పట్టణంలో గొప్ప ఉద్యోగం వచ్చింది. ఆ యవనస్తురాలైన అమ్మాయి రక్షణ పొందింది. లూది అనేటువంటి వ్యాపారస్తురాలు కూడా దేవుని వాక్యం విని ఆమె మార్పు చెందింది. ఆమె దేవునికి సమర్పించుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యజమానులకు లాభం పడిపోయింది. దయ్యం ఏం చేస్తుంది? సోది చెప్తా ఉంది. దయ్యం సోది చెప్తుంటే కొన్ని జరిగినవి కూడా చెప్తా ఉంది. అందరికి ఆశ్చర్యం కలిగి ఆ వెనకాల ఉన్నట్టు ఆ యజమానులకు లాభం వస్తూ ఉంది. దేవుని సేవకుడు, ఆ దైవ సేవకుడు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు చెప్పడు, ఆ దయ్యం పట్టిన అమ్మాయి మాట్లాడుతుంది, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీళ్ళు దయ్యం గుర్తించింది. వీరు దేవుని సేవకులు, దైవజనులను గుర్తించి కేకలు వేసిందట. వాస్తవంగా చెప్పాలంటే ఆమె సోద చెప్తా ఉంది, సువార్త కూడా చెప్తారా ఉంది. ఈరోజు చాలామంది సేవకులు చెప్పండి, సువార్త కంటే ఎక్కువగా ఏం చెప్తున్నారు? సోదే చెప్తా ఉన్నారు. లేనిపోని మాటలన్నీ చెప్తారు, వ్యర్థమైనటువంటి మాటలు చెప్తారు. దైవజనుడు గద్దించినప్పుడు ఆ దయ్యం పోయింది, ఆ లాభం కూడా ఏమైంది? పడిపోయింది. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, యేసు ప్రభు దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఆయనతో నీ సహవాసం కలిగి ఉంటే అన్యాయపు లాభాలన్నీ పడిపోతాయి. దేవునికి స్తోత్రం. సరైన లాభం ఏముంటుంది నీ జీవితంలో? మేలుకరమైన ఏముంటాయి? లాభాలే ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం మనం చూస్తే ఇద్దరిని కొట్టారు, చెరసాల్లో పెట్టినప్పుడు మధ్యరాత్రి ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దెబ్బలు తిన్నవాళ్ళు పాడతారండి? పాడగలరా వాళ్ళు? మనం దెబ్బలు తిన్నప్పుడు దుఃఖపడతాం, కానీ ఇక్కడ వాక్యం మనం చూస్తే దైవజనుడు చక్కగా పాటలు అందుకే దైవ సేవకుడు ఆ తర్వాత పిలిపి సంఘానికి ఉత్తరం రాస్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును రేజాసిందాడాదు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరిదో ఆనందం? ప్రభువులోని ఆనందం. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నీ ఆనందం ఎక్కడ? నువ్వు ప్రభువులో ఆనందిస్తున్నావా? లోకంలో ఆనందిస్తున్నావా? వ్యర్థమైన పాపంలో ఆనందిస్తున్నావా? మరి చెడు సంబంధమైన వాటిలో ఆనందిస్తున్నావా? నీ ఆనందము ఎక్కడుండాలి? ప్రభువులో ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ మధ్యరాత్రిలో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి చెరసాల పునాదులన్నీ ఏమైనాయి? పైగా చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నప్పుడు వెంటనే జరిగిన విషయం ఏంటంటే, చెరసాల నాయకుడు మేలుకొని ఖైదీలందరూ పారిపోయారనుకొని కత్తి తీసుకొని చంపుకొనబోయాడు. తన ఆన్ డ్యూటీలో ఉన్నాడు. ఇదిగో నా డ్యూటీలో ఖైదీలు పారిపోయారంటే నన్ను ఉద్యోగం నుంచి ఏం చేస్తుంది? గవర్నమెంట్ తీసేస్తారు కాబట్టి అవమానం ఇక భరించలేనని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు పౌలు గారు అక్కడ ఒక మాట అంటున్నాడు, మేమందరం ఇక్కడే ఉన్నాము, నీకు నీవు అసలు వాస్తవం పౌలు గారు ఏమనుకోవాలండి? ఎంత కొట్టాడు ఇతను, మమ్మల్ని బంధించాడు, చస్తే చావని అనుకోవాల్సింది. దైవజనుడి ప్రేమ ఏమండి? దేవుడు దైవ సేవకు ఎంత ప్రేమ ఉంది. బాబు అయ్యా చనిపోవద్దయ్యా, కత్తి తీసుకొని పొడుచుకోపోయాడు. ఈరోజు చాలామంది కూడా మరి జీవితంలో ఆత్మహత్య చేసుకోవడానికి వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి నిరాశపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం ఏంటంటే, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము. అసలు వాస్తవంగా ఆ టైంలో ఖైదీలు పారిపోవాలి అందరూ కూడా, కానీ పారిపోయారండి? పారిపోలేదు. దేవుని బిడ్డ గారు గమనించండి, మేమందరం ఇక్కడే ఉన్నాం, అందరు ఇక్కడే ఉన్నాం అంటున్నాడు పౌలు గారికి. ఎలా తెలుసు? చీకటిలో ఆత్మలో గ్రహించాడు. ఏ ఖైదీ కూడా ఏం చేయలేదు, పారిపోలేదు. ఖైదీలో కూడా ఒక అద్భుతమైన ఏమొచ్చింది? మార్పు వచ్చింది. వాళ్ళు ఈ పాటలు విన్నారు, పౌలు గారు చెప్పే సువార్త విన్నప్పుడు అద్భుతంగా ఖైదీలో ఏమొచ్చింది? మార్పు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో
తేటగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ దినాల్లో మనం చూస్తున్నాం, మార్పు రావాలి. ఒకటి నువ్వు ఖైదులో ఉన్నా, జైలులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నీలో ఏం రావాలి? మార్పు రావాలి. విజయవర్ధన్, చలపతిరావు అనే ఇద్దరు మరి నేరస్తులు, క్రిమినల్స్ వాళ్ళు. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో వాళ్ళిద్దరూ మరి ముద్దాయిలుగా ఉన్నారు. చాలా కాలం క్రితం చిలకలూరిపేట బస్సును కాల్చేశారు వాళ్ళు. ఏమండి, వాస్తవంగా ఆ బస్సును ఆపి ఏదో దోపిడీ చేయాలనుకున్నారు, కానీ కొన్ని పరిస్థితులు ఏం జరిగిందో తెలియదు, బస్సును తగదబెట్టారు వాళ్ళు. చాలామంది చనిపోయారు. దేవుని బిడ్డ, చాలామంది చనిపోయినప్పుడు ఏమండి చివరికి పోలీస్ వారిని అరెస్ట్ చేశారు. వారిద్దరిని తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. చాలా నేరమే వాళ్ళు చేసింది. ఎంతోమంది చనిపోవడానికి వాళ్ళిద్దరు కారణమయ్యారు. ఆ యవనస్తులు దేవుని బిడ్డ ద్వారా సెంట్రల్ జైల్లో వేసిన తర్వాత జడ్జి ఆయన వాడికి ఉరిశిక్ష వేశాడు. ఇంత ఘోరం చేసిన వీళ్ళకి ఉరిశిక్ష వేశానని ఆ గుంటూరులో ఉన్నటువంటి ఆ జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తీసుకొని సెంట్రల్ జైల్లో పెట్టారు. సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇంకా ఉరిశిక్ష వేస్తారు కొద్ది కాదని. వారి హృదయాలు మరి చాలా కుమిలిపోతూ ఉన్నాయి. అయ్యో, ఎందుకు ఈ నేరం చేశాం మేము, ఎందుకు ఈ పొరపాటు చేశామని మరి కురిగిపోయినప్పుడు దేవుని బిడ్డ ద్వారా ఇంకా ఆ యొక్క ఉరిశిక్ష వేసే రోజు వచ్చేసింది. ఏమండి, బహుశా మరి సెంట్రల్ జైల్లో పనిచేసిన సీనియర్స్ కొంతమంది తెలుసు ఆ విషయం. అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, రాజమండ్రి ఉన్నాం. ఇంకా రేపు ఉరిశిక్ష వేస్తారు సెంట్రల్ జైల్లో. ఏమండి, అంతకుముందు సెంట్రల్ జైలు ఎప్పుడో ఒకసారి ఉరిశిక్ష వేశారు, తర్వాత ఉరిశిక్ష అనేది లేదు. పోలీసు వారు కాపులా ఉన్నారు అందరూ కూడా. మరి లోకల్ పోలీస్, ఏమంటే రిజర్వ్ పోలీస్, ఏమంటే సిఆర్పి వాళ్ళు, రకరకాల వాళ్ళు మొత్తం సెంట్రల్ జైలు గోడ చుట్టూ బయట లోపల పెద్ద సెక్యూరిటీ పెట్టారు. ఆఖరిగా పెద్ద ఆఫీసర్స్ వచ్చారు. చలపతిరావు, విజయవర్ధన్, మీ చివరి కోరిక ఏంటో చెప్పండి, కొద్ది నిమిషాలు మీరు చనిపోబోతున్నారు, ఉరిశిక్ష వేస్తున్నాం, మీకేం కావాలో ఆఖరి కోరిక. సాధారణ ఉరిశిక్ష వేయబడేటప్పుడు అడుగుతారు, ఆఖరి కోరిక ఏంటో చెప్పండి, తీరుస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరు అప్పటికే వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగిపోయినాయి. దేవుని పశ్చాత్తాపం వచ్చేసింది, కన్నీరు కారుస్తున్నారు. దేవా, మేము అపరాధులం, మరి అన్యాయంగా ఎంతోమందిని హతమార్చాం అని కన్నీరు కారుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ ద్వారా మరి ఆ పరిస్థితుల్లో ఆఖరి కోరిక అడిగారు. ఏంటిని మీ చివరి కోరిక? మీ భార్య బిడ్డలను పిలవమంటారా, లేకపోతే మీకు ఏదైనా తినాలని ఉందా, ఇంకేదైనా ఉందా అని అడిగితే వారిద్దరు ఒకటే మాట చెప్పారు, అయ్యా మాకు బాప్తీసం ఇప్పించండి అన్నారు. దేవుని స్తోత్రం. మాకు బాప్తీసం ఇప్పించండి, అదే మా చివరి కోరిక అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వారు కోరినట్లుగా వారికి బాప్తీసం ఇచ్చారు. బాప్తీసం ఇవ్వబడింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇంకా రేపు తెల్లవారుజామున ఏమవుతుంది, ఉరిశిక్షకు రెడీ అయిపోతాను. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంక రేపు చచ్చిపోతా ఉన్నాడు, రాత్రి నిద్ర పడుతుందా అండి? నిద్ర లేదు. ఇంకా మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరణం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రార్థన చేసుకుంటున్నారు, మోకాళ్ళు వేసి ప్రార్థన. దేవా, ఇదిగో మమ్మను మరి మీరు కనికరించండి, ఇదిగో మేము వెళ్ళిపోతున్నాం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం, మీ రాజ్యంలో మేము కనపడాలి నాయన, మీ రాజ్యానికి మమ్మను, మాకు ఇంకేం ఆశ లేదు లోకంలో, మాకేం కోరిక లేదు అని కన్నీరు కార్చి ఆ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఇంకా తెల్లవారుజాము 4 గంటలకు అమ్మా వినండి, నిద్రపోతున్నాం కొంతమంది, జాగ్రత్త వినండి. తెల్లవారుజాము 4 గంటలకు ఏమండి ఉరిశిక్ష స్టార్ట్ అయిపోతారు. మీకు తెలుసా, ఉరికమ్మ ఉంటుంది. ఆ ఉరికమ్మ దగ్గర తీసుకెళ్ళి ఒక పెద్ద గొయ్యి ఉంటుంది, ఆ గోతి మీద ఒక చెక్క ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది, ఉరిత్రాడు మెడలో వేస్తారు. ఏమండి, అక్కడ ఒక మేట నొక్కగానే ఆ చెక్క తప్పుకొని ఆ గోతులోనికి ఆ 2 కాళ్ళు వేలాడతాయి. ఉరిత్రాడు మెడకేమవుతుంది, కొద్దిసేపట్లో చనిపోతుంది. ఇంకంతా రెడీ అయిపోయింది. ఆ పరిస్థితుల్లో దేవుని బిడ్డ ద్వారా సరిగ్గా తెల్లవారు 2 గంటలకు ఆ జైలు అధికారులు వచ్చి, చలపతిరావు, విజయవర్ధన్, మీకు ఒక గుడ్ న్యూస్ అన్నారట. దేవునికి స్తోత్రం. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాము. ఇంకా రేపు చచ్చిపోయేవాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటి? గుడ్ న్యూస్ ఏంటండి చెప్పాను. ఇప్పుడే ఇండియన్ ప్రెసిడెంట్ నుండి
ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ఊరు శిక్ష వేయొద్దు, లైఫ్ వేయండి అన్నారట. దేవుని స్తోత్రం. లైఫ్ వేయండి, జీవిత ఖైదు వేయండి అని దేవుని బిడ్డలారా మెసేజ్ వచ్చింది. ఆ రోజు వాళ్ళ హృదయాలు ఎంత పొంగిపోయినాయి, ఎంత ఆనందించారు. తర్వాత జాన్ వెస్లీ గారు మేము ఆ తర్వాత వెళ్ళాము సెంట్రల్ జైల్లోకి. దేవుని వాక్యం చెబుతున్నాడు, కలిశారు వాళ్ళు. అయ్యా దేవుని మా ఎంతో కార్యం చేశారు. ఇప్పుడు అయితే జీవిత ఖైదు అనుభవిస్తాం అనుకోండి. ఒక వ్యక్తి మాత్రం ఇక్కడ ఉన్నాడు, విజయవర్ధన్ చలపతిరావు, హైదరాబాద్ చరపతిలో జైల్లో ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను? దేవుని బిడ్డ ద్వారా గమనించండి. ఆఖరి పరిస్థితుల్లో ప్రభువు ఏం చేశాడు? అడిగారు. చెరసాల నాయకుడు అయ్యదార రక్షణ పొందుటకు నేనేమి వాట్ షల్ ఐ డు టు బి సేవ్డ్ అడిగావు ఎప్పుడైనా దేవుని సేవకులను కలిసి అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? కొన్ని అడుగుతాం మనం మన కుటుంబంలో కొన్ని కార్యాల కొరకు. రక్షణ కొరకు నువ్వు అడిగావా? అడిగేటువంటి అనుభవం నీకుందా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు. ఏం చెప్పారండి పౌలు గారు? రక్షణ పొందాలంటే నువ్వు ఏదో కొండ దక్కాదన్నారా వాళ్ళు? లేకపోతే ఒక 40 రోజులు ఉపవాసం ఉండమని చెప్పారా? లేకపోతే ఇంకేదో ఒక ₹1,00,00,000 కానుకేమని చెప్పారా వాళ్ళు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం, అంతే. ఆ విశ్వాసము నిన్ను రక్షణలోకి ఏం చేస్తుంది? నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు గమనిస్తున్నావు, రక్షణ పొందడానికి ఇదిగో నీ జీవితంలో యేసు ప్రభు విశ్వాసం. అతను అడిగాడు, అడిగిన దానికి ఏం పొందాడు? మీరు అక్కడ వాక్యం చూస్తే ఆ రాత్రియే చెప్పండి, చెరసా నాయకుడు రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. తాను తన ఇంటి వారందరూ ఏం పొందారు? రక్షణ పొందారు. తాను తన ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. చూడండి 31వ వచనం చదవండి. 16వ అధ్యాయం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. వెంటనే అన్నది తర్వాత. బాప్టిజం అనేది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచాడో అతను గాయపరిచాడు, దైవజనులను గాయపరిచాడు. ఇప్పుడేం కడిగాడు? నువ్వు కూడా గాయాలు కడగాలి. ఎవరికి కీడు చేశావో, ఎవరికి అన్యాయం చేశావో, మరి జీవితంలో ఎవరిని బాధ పెట్టావో నువ్వు వెళ్ళి వారి గాయాలు ఏం చేయాలా? కొంతమంది పాదాలు కడుగుతారు. కొన్ని సంఘాల్లో పాదాలు కడిగే ఒక ఆచారం ఉంటుంది. ఏమండి? ఆ దేవుని సేవకు పాస్టర్ కూర్చోబెట్టి అందరి కాళ్ళు సరే, ఆ తర్వాత సంగతి. పాదాలు కడగడం కంటే ఏం కడగాలి? గాయాలు కడగాలి. ఎవరిని బాధ పెట్టావో వెళ్ళి ఏం చేయాలా? గాయాలు కడిగేవారంగా ఉండ. కడుగుతున్నావు ఎవరైనా గాయాలు? ఎవరిని కష్టపెట్టావో, ఎవరిని బాధ పెట్టావో, ఎవరికి విరోధంగా మాట్లాడావో, ఎవరికి అన్యాయం చేశావో, ఎవరిని మరి హింసించావో వెళ్ళి ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. అదే గాయాలు కడగడం అండి. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నావు. అందుకే అడగటం నేర్చుకోవాలి. చెరసా నాయకుడు అడిగాడు, గొప్ప జవాబును పొందాడు. శాప దేశపురాణి ఎన్నో ఏమేసింది? ప్రశ్న చేసింది. బైబిల్ గ్రంథంలో యవనస్తురాలు ఉంది. ఆమె యోహాను తలను అడిగిందంట. ఏమడిగింది? యోహాను ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను తలను హెరోదియా కుమార్తె వెళ్ళి ఏమడిగింది? తలను అడిగింది. ఏమండి, అది ఎంత భయంకరమైన పరిస్థితి. దైవజనుడైనటువంటి యోహాను దేవుని మార్గాన్ని సరళం చేస్తుంటే యోహాను ఏమండి హేరోదును గద్దించాడు. మరి ఈ యొక్క యోహాను, నీ తమ్ముని భార్యను ఉంచుకుంటే న్యాయం కాదయ్యా నీకు. హేరోదు గొప్ప రాజే, గొప్ప ఉన్నతమైన మెట్రో ఉన్నవాడే. ఏమండి, హేరోదు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే పదవీ కాంక్ష కలిగినటువంటి వాడు. తన మంత్రిని చంపాడు. ఏమంటే తన భార్యను చంపాడు. అంత భయంకర నరహంతకుడు హేరోదు. అదంటే లేరా లోకంలో? భార్యను చంపేవాళ్ళు, మనుషులను చంపేవాళ్ళు లేరా లోకంలో? హేరోదు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడట, కీప్ చేశాడు. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ఉంచుకోవడం తప్పు. నీవు నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు అనగానే హేరోదు యొక్క కోపం వచ్చింది. చూడండి, ఎవరైనా ఒక గద్దిస్తే కోపం వస్తుంది. నీ అంత గొప్పవాడు చేయడయ్యా అంటే
కప్పు ఉబ్బిపోయిన ఉడిపోతారు చాలామంది. దేవుని వాక్యం చెబుతుంది, హేరోదు ఆ యొక్క హేరోదును గద్దించినప్పుడు ఆ తదుపరి సంఘటన మనకు తెలుసు. హేరోదియా కుమార్తె యవనస్తురాలుగా ఉండి డ్యాన్స్ ప్రోగ్రాం చేసింది, నాట్యం ఆడింది. హేరోదు బర్త్డే వచ్చినప్పుడు, కొన్ని బర్త్డేలు జరుగుతాయండి, ప్రార్థన ఉండదు, ఏముండదు, దేవుని స్తుతించడం ఉండదు, డ్యాన్స్ ప్రోగ్రాలు, ఏమండి రకరకాల పాప సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతుంటాయి అక్కడ. దేవుని వాక్యం చెబుతుంది, హేరోదియా కుమార్తె ఆమె అడిగింది, యోహాను తల నొప్పించాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. హేరోదు నీకేం కావాలో కోరుకో అంటే, యోహాను తల చిరచ్ఛేదనం చేయబడింది. అప్పటికే జైల్లో పెట్టారు హేరోదును, యోహాన్ని. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, యోహాను ఒక ప్రార్థన చేశాడంట, ప్రభువా మరి నేను నీ మార్గాన్ని సరళం చేశాను, అయిపోయింది నా పని, పరలోకానికి వచ్చేస్తానన్నాడట. పరలోకానికి వచ్చేస్తానంటే ప్రభు చెప్పారు, యోహాను నువ్వు వస్తావు కానీ పరలోకంలో నీకు స్థలం ఉంది కానీ నీకు బహుమానం ఏమి కూడా లేదన్నాడు. బహుమానం రివార్డ్ ఏమి లేదు నీకు, నువ్వు వచ్చేస్తావు రైటే అంటే మీరు నమ్మండి. అప్పుడు యోహాను చిరచ్ఛేదనం చేయబడినప్పుడు యోహానుకు జీవ కిరీటం దొరికింది. దేవునికి స్తోత్రం. యోహాను ఆ విధంగా చింతించదు. పరలోకంలో స్థలమే కాదు, నీకు బహుమానం కూడా కావాలి. నువ్వు బహుమానం కొరకు కొన్నిసార్లు శ్రమ పడాలి, ప్రయాసపడాలి దేవుని కొరకు. ఈరోజు చాలామందికి పరలోకంలో కూడా ఏమి లేదు, పరలోకంలో కూడా ఏమి లేదు. ఒక ఆమెను అడిగాను నేను, అమ్మ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామంటే తీసుకెళ్ళి ఆ శ్మశానంలో పడేస్తారండి అంది. అదే ఆ బరీద్ గ్రౌండ్లో పడేస్తారు అంది. నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో అన్నీ సంపాదించడం కంటే ఏది సంపాదించుకోవాలి? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అడుగుతున్నావా? ఏమడిగింది? మీ చెడ్డ విషయాలు అడిగింది. యోహాను తలను అడిగింది. ఆ జీవితాన్ని మనం చూస్తే ఆ తర్వాత హేరోదు జీవితం చెప్పాలంటే అతడు పురుగులు పడి చనిపోయాడని వాక్యంలో, అతడు పురుగులు పడి చనిపోయాడని దేవుని వాక్యంలో రాబడి చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ రోజుల్లో జీవితంలో ఏమడుగుతున్నాం? ఏమడుగుతాక మనం వచ్చాం ప్రభు దగ్గరికి. ఒక యవనస్తుడు ప్రభు దగ్గర పరిగెత్తుకొని వచ్చాడు, సద్బోధ కూడా నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి? ప్రభువుని అడిగాడు యవనస్తుడు. అతను బైబిల్లో అతను గురించి మీరు లూకాసు వార్త చదువుతుంటే 3 మాటలు ఉంటాయి. అతను ఒక ధనవంతుడు, అతను ఒక అధికారి, అతను ఒక యవనస్తుడు అని రాయబడింది. అతను ఒక యవనస్తుడు, ఎన్ యంగ్ మ్యాన్, ఎన్ ఆఫీసర్, ఏ రిచ్ మ్యాన్. 3 లక్షణాలు ఉన్నాయి ఆ యవనస్తు అతని జీవితంలో. ఈరోజు యవనస్తులు పరిగెత్తుకు వస్తున్నారు ప్రభు దగ్గరికి. యవన జనాంగం ఎక్కడికి వెళ్తున్నారు ఈ రోజుల్లో? హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక ప్రెస్టన్ మాల్ అని ఒక పెద్ద మాల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గచ్చిబౌలికి వెళ్తే ప్రతి ఆదివారం మరి కాజేబు గారు ఆ గురుం అక్కడ ఆరాధన జరిగిస్తున్నారు. ఒక హాల్లో అతికి తీసుకొని నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ప్రక్కన ప్రార్థన జరుగుతుంటే ఈ ప్రక్కన పబ్ ఉంది. ఏమంటే అక్కడే ఆ ఫ్లోర్లోనే పబ్బు. క్లబ్ వేరు, పబ్బు వేరు. పబ్ అంటే ఏంటి? వీకెండ్స్లో సాటర్డే సండే వచ్చినప్పుడు యవ్వనస్తులైనటువంటి ఆడపిల్లలు మగపిల్లలు వెళ్ళి బాగా త్రాగి డ్యాన్స్ చేస్తారు. రాత్రంతా అక్కడ డ్యాన్స్ చేస్తానంట. చాలా విచారం. ఈ రోజుల్లో దేవుని బిడ్డదారు యవ్వనస్తులు ఎక్కడ కనబడుతున్నారు? యవన జనాంగమా, నీవు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నావా? నీ యవన జీవితాన్ని ప్రభు చేతిలో పెడుతున్నావా? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నీవు కాడి మోయాదు. నువ్వు రైతు ఉంటాడు, ఎద్దులు ఉంటాయి, కాడి వేస్తాడు వాటి మీద. ఎప్పుడు వేస్తాడు తెలుసా? వాటికి యవ్వనం రాగానే ఏమేస్తారు? కాడి వేస్తారు. ఆ కాడి మోసి కాడి బండి లాగి యజమానికి ఏం చేస్తాయి? అవి యజమానికి లాభంగా ఉంటాయి. తర్వాత వాటికి కూడా లాభమే, వాటికి కూడా మేత దొరుకుతూ ఉంది. మామూలు ఎద్దుకి గంగిరెద్దుకి తేడా ఏంటి? గంగిరెద్దుకి గంగిరెద్దు చూస్తాం కదా మనం. మామూలు ఎద్దు సౌమ్యంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, మాట వింటుంది. యజమానికి మరి గంగిరెద్దు ఏం చేస్తుంది? ఎంత అలంకరిస్తారో దాన్ని, అలంకరిస్తారో దాన్ని, ఆడిస్తాడు దాన్ని.
డుడు బసవన్న అంటాడు దాన్ని, నేర్పిస్తాడు. ఇంటింటికి తిప్పుతాడు దాన్ని, ఇంక పెద్ద పనేం ఉండదు. తాతగారికి దండం పెట్టు, తాతగారిని రాజుకు తన్ను అంటే కూడా అదే తలకాయ ఊగుద్ది. దానికి ఒకటే వచ్చు, తలకాయ. దేవుని బిడ్డ ద్వారా మనం అలాంటి వారంగా ఉండడానికి వీలు. ఊరికే ఊరు తిరిగే వారంగా కాదు, మనం ఉపయోగపడేటువంటి వారుగా ఉండాలి. యవ్వనస్తుడు వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. డబ్బున్నవాడు వస్తున్నారు ఈ రోజుల్లో. మాకు అక్కర్లేదండి యేసుప్రభు, యేసుప్రభుతో మాకు నిమిత్తం ఉంది, మాకేం తక్కువని యేసుప్రభు నమ్ముకోవాలి మేము. మా గ్రామంలో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. నేను రక్షణ పొంది సేవలోకి వచ్చాక ఒక రోజు ఆయనకి వాక్యం చెప్పడానికి వెళితే, విజయ్ కుమార్ గారు, మాకెందుకయ్యా బాబు నువ్వు యేసుప్రభు గురించి చెప్పడం, ఆ పేదవాళ్ళకి చెప్పవయ్యా అన్నాడు. అదేంటండి, అందరికీ కావాలి రక్షణ అన్నప్పుడు దేవుని బిడ్డ ద్వారా అతడు ధిక్కరించి మాట్లాడాడు. ఇంకా చెప్పాలి, దూషించాడు కూడా నన్ను. దూషించి నాకు అక్కర్లేదు యేసుప్రభు, అక్కర్లేదు, మాకేం తక్కువ, మాకు డబ్బు తక్కువ, మాకు పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, మాకు అక్కర్దా దేవుడు అంటే. ఎవరికైనా కావాలండి ప్రభు అవసరం, రక్షణ పొందాలని హెచ్చరిస్తే ధిక్కరించి మాట్లాడాడు. ఒకరోజు ఆయన ఎవరి బైక్ మీద వెళుతూ ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. మరణము మృంగివేసింది. నీకు దేవుని భయం లేకపోతే మరణము నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి పరిగెత్తుకురావాలి. ఆయన ఆఫీసర్, ఆయన అధికారి కూడా. ఈ యవనస్తుడు చెప్పండి, ఇతడు ధనవంతుడు, అధికారి, ఆయన ఆఫీసర్. ఈరోజు అధికారులకు దేవుడు అవసరమా? మాకు అధికారం ఉంది, మాకు అక్కర్లేదు. యెషయా గ్రంథం చూడండి, వాడు ఏం చెప్తున్నారు. దేవుని వాక్యంలో అధికారులు అనేవాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అనేటువంటిది దేవుని వాక్యంలో తేటగా మనం చూస్తుంటున్నాం. దైవ గ్రంథంలో చూడండి, మొదట అధ్యాయం 23వ వచనం చదువుకుందాము. మొదట అధ్యాయం 23వ వచనం చదువుదాము. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెడతారు. అధికారుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీ అధికారులు ఎలాంటి వారు ఉన్నారు? ద్రోహులు, దొంగల సహవాసులుగా ఉన్నారు. వారు లంచములు కోరుదురు. ఈరోజు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయండి? లంచము కొరకు నీ చేతులు చాపుతున్నావా? దానివల్ల నువ్వెంతో నష్టపోతున్నావు. దేవుని బిడ్డ ద్వారా వాక్యం తెలియజేస్తుంది, దొంగల సహవాసులు. నేను కర్ణాటక రాష్ట్రంలో వీరప్పన్ అనే ఒక గంధపు చెక్కల భయంకరమైనటువంటి దొంగ ఉండేవాడు. చంపేశారు అండి అతను. అతను గంధపు చెక్కలు మరి నరికి పెద్ద వ్యాపారం చేసేవాడు. అతను వీరప్పన్. ఏనుగును చంపి ఆ దంతాలన్నీ కూడా అమ్మేవాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తే వాటిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా షేరింగ్ ఉండేదట. ఏమండి, వాడు కూడా డబ్బు ఇచ్చేవాడు. చివరికి జరిగిన విషయం ఏంటంటే, కుక్క చావు చనిపోయాడు అతను. ఎన్కౌంటర్ చేసి చంపేశారు అతన్ని. ఈనాడు అతని చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అతను ఆస్తి ఎట్టిపోయిందో తెలియదు, ఈ రోజుకి కూడా. సంపాదించిన ధనం ఎట్టిపోయిందో తెలియదు. కొంతమంది ధనం సంపాదిస్తారు, అది ఎక్కడికి పోతుందో వాడికి. కానీ ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మొక్కాడు చేశాడు ప్రభు దగ్గర. అయ్యా, నిత్య జీవం పొందుటకు అడిగావు ఎప్పుడైనా? నాకు నిత్య జీవం కావాలయ్యా. ఇవన్నీ శాశ్వతం కాదు, నాకు ఈ అధికారం శాశ్వతం కాదు, ఈ ధనము శాశ్వతం కాదు, ఈ యవ్వనం శాశ్వతం కాదు. యేసు ప్రభు వారు అతనికి జవాబు చెప్పారు. సరే, ఇంకా ఆ విషయాలు ఎక్కువ చెప్పట్లేదు. అడుగుతున్నావు, శాప దేశపురాణి వేసిన ప్రశ్నలన్నిటికీ ఏం దొరికింది? ఈరోజు నీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? నీ జీవితంలో నీకు జవాబు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుడి బిడ్డ ద్వారా ఆలోచన చేస్తున్నావా? దేవుని వాక్యం మనం గమనించినట్లయితే నేను 2వ అంశంలోకి వెళ్తున్నాను. రెండవది ఆరాధించుట. చెప్పండి, ఆరాధించుట.
అడుగుట మొదటి మెట్టు, రెండవది ఏంటి? ఆరాధించుట. 3-7 వచనాలు మీరు చదివితే దినవృత్తాంతం 2వ గ్రంథం 9వ అధ్యాయము మీరు ఇంటికి చదవండి. 3-7 వచనాలు చదివితే అక్కడ ఆరాధన కనబడుతూ ఉంది. శాప దేశపు రాణి ఆ యొక్క సొదొమ అనుకున్నటువంటి కీర్తిని వినింది, ఒకప్పుడు కన్నుదారా చూచింది. ఆమె కొన్ని మాటలు చెప్పింది, ఆయన జ్ఞానమును చూచింది. దేవునికి స్తోత్రం. ఆమె ఇంకో మాట చెప్తుంది అక్కడ, నీ సేవకుల భాగ్యము ఎంత గొప్పది. నీ చుట్టూ ఉన్న సేవకులు ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్ అంతా చూసింది. ఆ యొక్క భాగ్యాన్ని చూసింది ఆమె. ఆరాధన అంటే అదే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఔన్నత్యాన్ని నువ్వు చూడాలి, ఆయన ఉన్నత మహిమను నువ్వేం చేయాలా? చూడాలని దేవుని వాక్యంలో తేటగా చూస్తున్నాం. ఆరాధనలో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 100వ కీర్తన చూడండి. దేవుని వాక్యంలో గమనించినట్లయితే 100వ కీర్తనలో దావీదు మహారాజు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. చదువుదాము. 100వ కీర్తన 5వ వచనం చదువుకుందాము. దేవుని వాక్యంలో ఆయన కృప నిత్యముండు. 4వ వచనం చూడండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. ఆయన నామమును ఘనపరచుడి. అది ఆరాధనలో 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నువ్వు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. ఆయన గుమ్మములో, ఆయన ఇంటిలో ప్రవేశించాలి. నేను చాలాసార్లు ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడైనా దేవుని బిడ్డలు ఆరాధించే స్థలాన్ని చర్చి చర్చి అనకూడదు. చర్చి అంటారు, మేము చర్చికి వెళ్దామండి, చర్చికి వెళ్దాం. దానికంటే మంచి మాట ఏంటంటే, నేను దేవుని ఇంటికి వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరింటికి వెళ్ళాను? ఎవరి ఇల్లు ఇది? జాన్ వెస్లీ గారి ఇల్లు కాదు, జోసఫ్ విజయ్ కుమార్ గారి ఇల్లు కాదు. ఎవరి ఇల్లు ఇది? ఎవరి ఇల్లు అండి? నేను దేవుని ఇంటికి వెళ్ళాను. ఆయన గుమ్మములో ఏం చేశాను నేను? నువ్వు ప్రవేశించావు ఆయన గుమ్మంలో. ఆయన సన్నిధిలో నువ్వు ప్రవేశిస్తున్నావా? నీకెన్ని పనులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ నువ్వెక్కడ కనపడాలి? ఆయన సన్నిధిలో కనపడే వారంగా ఉండాలి. ఒకటి నేను అనుకుంటున్నాను, ఒక కాలేజీలో, ఒక స్కూల్లో అటెండెన్స్ వేస్తారు. కాబట్టి అటెండెన్స్ బుక్ ఉంటుంది. మరి ప్రభువు కూడా నీకేమేస్తాడు? ఈ సంవత్సరం ఎన్ని వారాలు వచ్చావు, ఎన్ని ఆదివారాలు కనపడ్డావు, ఎన్ని శుక్రవారాలు కనపడ్డావు అని ఏం చేస్తాడు ఆయన? అటెండెన్స్ బుక్ ఉంటుంది ఆయన దగ్గర. అర్థమైందా? మరి ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి? కొంతమంది ప్రతి దానికి ఆబ్సెంట్. ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆమె వచ్చి, అయ్యగారు అర్జెంటు పొలం పని ఉందండి, మాకు ఈరోజు నాటు చేస్తున్నాం, మేము మా పొలమేనండి, వెళ్ళాలండి, నేను చిన్న ప్రార్థన చేసేయండి వెళ్ళిపోతాను అంతే. ఆదివారం అమ్మా, ఆదివారం దేవుని మందిరానికి రావాలి, నువ్వు వెళ్ళకూడదన్నాను నేను. అబ్బాయి మీరు అలాగ అంటారు, మాకు ఎలా అండి, వెళ్ళిపోవాలండి, నాట్లు వేయాలి, మా పొలం అంటాను. సరే ఇష్టం, నేను మాత్రం ప్రార్థన చేయదా నేను. కోపం తెడిపోయింది నా మీద, కోపం. కొంతమంది దేవుని సేవకుని కోపం వచ్చేది చాలామందికి. అది ఇతను కాదంటే వెళ్ళిపోయింది. సరే ఆ పొలంలోకి వెళ్ళి ఆమె కూడా యజమానురాలే, ఆమె కూడా నాట్లు వేయడానికి దిగింది. ఆ నారు విప్పేటప్పుడు వేసేసింది చేతి మీద ఒకటి. ఏంటో తెలుసా? తేలు. రెడీగా ఉందేమో, వేసేసింది అంతే. ఇంకా తేలు కొట్టగానే బాధ, విపరీతమైన బాధ, గట్టెక్కేసింది. అప్పటికి ఆరాధన ముగింపులోకి వస్తుంది. అప్పుడు ఏడ్చుకుంటూ వస్తుంది, అయ్యగారు అమ్మ వెళ్ళావు కదా, మరి ఏంటి ఏడ్చుతున్నావు ఏటమ్మా? అదేంటోనండి అయ్యా, తేలు కొట్టేసిందండి అయ్యా. అయ్యమ్మా, అవును, నష్టం కదా. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి ఆ పని ఈ పని సొంత పని లేకపోతే ఏదో ఫంక్షను అదే నేను పరిగెత్తుతున్నావు, నష్టాలు కలుగుతావు. ఆయన గుమ్మములో నువ్వేం చేయాలా? ఎక్కడ? గుమ్మములో ప్రవేశించాలి, ఆయన ఇంటిలో ప్రవేశించాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది. మాకు అక్కర్లేదంటే దేవుని సన్నిధి, మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుతామంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం కాదు. వారి క్షేమము వారి చేతిలో లేదు. నీ క్షేమం నీ చేతిలో ఉందా? దేవుని సన్నిధిలో మనకు క్షేమం ఇచ్చేటువంటి గొప్ప దేవుని దగ్గర రావాలి.
రెండవ అనుభవం ఏంటంటే స్తుతించాలి ప్రభువుని. ఆరాధనలో రెండవ భాగం ఏంటి? స్తుతి చెల్లించాలి, దేవుని స్తుతించాలి. ప్రైజింగ్, ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని స్తుతించుకోవాలి. దేవా, మీరు ఇచ్చిన క్షేమం, మీరు ఇచ్చిన ఆరోగ్యం, మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రం ప్రభు అని నీ నోటితో చెప్పాలి. నువ్వు స్తుతిస్తున్నావు దేవుని. ఈరోజు స్తుతి ఆరాధనలో నువ్వు స్తుతి చెల్లించాలి. నువ్వు ఉదయకాలం లేచినప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని స్తుతించాలి. నీ జీవితంలో నువ్వు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రం ప్రభు, బిడ్డలను బట్టి మీకు స్తోత్రం, ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, పనిని బట్టి నీకు చెప్పండి స్తోత్రం. చైనాలో ఒక సహోదరుడు గాడిదల వ్యాపారం చేసేవాడట. గాడిదల వ్యాపారం చేసేవాడు. ఒక గాడిదను కొనుక్కున్నాడు. ఆ గాడిదను పెంచుకుంటూ ఉండేవాడు. ప్రతి ఆదివారం అండర్ గ్రౌండ్ చర్చిలు షాంఘై నగరంలో, చైనాలో మనకు దాకా పబ్లిక్గా ఆరాధించడానికి లేదు. అండర్ గ్రౌండ్స్లో ఆరాధన ఇప్పటికి కూడా, ఇక్కడ కూడా అదే పరిస్థితి. కమ్యూనిస్ట్ దేశం చైనా. మరి చెప్పాలంటే అండర్ గ్రౌండ్ చర్చిలోకి వెళ్ళి అతను దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటుండేవాడు. ఒక గాడిద కొనుక్కున్నాడు. దానితోనే ఏదో చేస్తుంటే దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడంటే అతని వ్యాపారం గొప్ప అభివృద్ధి చెందిన దేవునికి స్తోత్రం. ఎన్నో గాడిదలు కొన్నాడు. ఆ కుటుంబం పోషించబడింది. అనేకులకు ఆ వ్యక్తి ఒక దీవెనకరంగా మారాడు. దేవుని సన్నిధిలో నువ్వు కనపడి స్తుతి చెల్లిస్తున్నావు. కొంతమంది దేవుణ్ణి దూషిస్తారు. దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టం అంటారు. స్తుతి చెల్లించు. గుమ్మంలో ప్రవేశించాలి. దేవుణ్ణి ఏం చేయాలి? కృతజ్ఞత. మూడవది కృతజ్ఞత అర్పించుచు ఆయన దగ్గరకు నువ్వు రావాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు చేసిన మేలును గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్స్ గివింగ్ అనేది నీలో ఉండాలి. కృతజ్ఞత అనుభవం నీలో ఉండాలి. ఎప్పుడు కూడా ఈ అనుభవం గుర్తిస్తున్నావా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. కృతజ్ఞత కూడిక. నీ ఇంట్లో ఏం కూడిక ఉండాలి? కృతజ్ఞతతో కూడిక. ఒక మేలు జరుగుతుంది అనుకో, ఒక ఆశీర్వాదం నీకు వచ్చినప్పుడు ఒక కూడికను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలను పిలిచి ఒక కూడికను ఇప్పుడు భోజనం పెట్టబో తర్వాత సంగతి, కానీ ఏం చేయాలి? నువ్వు కూడిక జరిగించుకోవాలి. అర్పణ చెల్లించాలి దేవునికి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధిస్తున్నావు ప్రభువుని. ఆరాధనలో మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. ఆరాధన యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుతుంటే యెషయా భక్తుడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవదూతలు ఆరాధిస్తున్నారు. యెహోవా పరిశుద్ధుడు అని ప్రతి గానాలు ఆ శరాపులు. ఏమండి, దేవదూతలు 2 రకాలు. ఒకటి శరాపులు, 2 కెరూబులు. కెరూబులు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉంటాయి. కెరూబులు ఎప్పుడు కూడా భద్రపరుస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. శరాపులు దేవుని ఏం చేస్తారు? స్తుతి చెల్లిస్తారు, దేవుని స్తుతిస్తారు. శరాపులు రెక్కల్లో వాయిద్యాలు. ఏమండి, శరాపులు రెక్కలు ఏముంటాయి? ప్రతి దేవదూతకి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఏం చేస్తాయి? అవి ఎగురుతూ ఉంటే ఏమొస్తుంది? సంగీతం వస్తూ ఉంటుంది. ఏమండి, యెహోవా పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారు? ప్రతిగానాలు చేస్తున్నాను. పాడుతున్నావా? ఈ రోజుల్లో దేవుని స్తుతిస్తున్నావా? కొంతమంది అంటారు, మాకు ఈ పాటలు రావండి. ఏ పాటలు వస్తాయి అంటారు. పాడాలి, నేర్చుకో. చక్కగా పాడటం నేర్చుకోవాలి. నేను మాట నన్ను చెప్పినవండి, నువ్వు రక్షించబడి నువ్వు దేవుని పాడకపోతే, స్తుతించకపోతే నరకంలో కూడా ఇక్కడ ఈ యొక్క సంగీతంలో నువ్వు ఆనందించకపోతే ఒకరోజు నరకంలో కూడా సంగీతం ఉంటుందట. నరకంలో ఏం సంగీతం ఉంటుంది తెలుసా మీకు? నరకంలోకి ఎదిగిన వాళ్ళందరూ పళ్ళు కొరుకుతూ ఉంటారట. ఎందుకు వచ్చావు నరకంలోకి, ఎందుకు ఈ బాధదని పళ్ళు కొరుకుతూ ఉంటే ఒకేసారి 10 మంది పళ్ళు కొరుకుతే అదొక మ్యూజిక్ అనమాట. ఇక అంతమంది నరకంలో పోయిన వాళ్ళందరూ పళ్ళు కొరుకుతుంటే అది ఎలా ఉంటుంది? సంగీతం, అదొక సంగీతం.
రేపు నువ్వు ఏం వినాల్సింది? ఆ సంగీతం వినాలి. దేవుని బిడ్డ ద్వారా ఈ రోజులో మరి దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించటం. శాప దేశపురాణి సొదొమోను ఆ యొక్క మందిరానికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు అదంతా చూసి ఆయన ఔన్నత్యాన్ని ఏం చేసింది? కీర్తించినట్లు దేవుని వాక్యంలో తేడా. ఒక మాట చదవండి. ఆమె ఒక మాట అంటుంది ఆ 9వ అధ్యాయంలో. కొంచెం నేను ముందుకెళ్తున్నాను. 7వ వచనాన్ని చదువుకుందాం. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. దేవుని బిడ్డదారు ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. సొదొమోను దగ్గర ఉన్న సేవకులు, సొదొమోను దగ్గర ఉన్న ప్రజలు, వారి భాగ్యము. నువ్వు కూడా భాగ్యవంతురాలువే. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు భాగ్యవంతుడు. లోకం అందరికంటే కూడా దేవుని కార్యాలు నీ పక్షంగా జరుగుతూ ఉంటాయి. నీ సేవకుల భాగ్యము చెప్పండి ఎంతో గొప్పది. దేవుని బిడ్డ ద్వారా మరి ఎంత ఔన్నత్యాన్ని ప్రవహిస్తున్నాడు, ఎంత కృప దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా అదే చెప్పాడు. రక్షించబడినప్పుడు నీ భాగ్యము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనంలో కూడా చూడండి ప్రభు మాట చెప్పారు. ద్వితీయోపదేశకాండం 33:29 వచనం చదువుతున్నాము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడైనా ఉన్నాడా? ఈ సమూహంలో ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఏమండి, దూరం నిల్చున్న వారిలో నువ్వు రక్షించబడితే, మారు మనసు పొందితే నీ భాగ్యము. యాకోబు నీ భాగ్యం ఎంత గొప్పదనలేదు. ఒకప్పుడు యాకోబు కూడా ఆస్తి ఉంది. మామగారి దగ్గర ఉండి మోసం చేసి డబ్బు సంపాదించాడు, ఆ గొర్రెలను సంపాదించాడు. అప్పుడు అనదా, అప్పుడు భాగ్యం గొప్పతనదా. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా. నువ్వు భాగ్యవంతుడు. నువ్వు యెహోవా రక్షించిన నిన్ను పోదినవాడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో? ఎవరైనా ఉన్నారా నిన్ను పోదిన వాళ్ళు? ఇది నాది మనం ఆలోచన చేస్తున్నా. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నా ప్రభుని. దేవుని సేవకులు. నేను సింగపూర్లో ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు 1990లో ఒక ఆయన నన్ను పార్లమెంట్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక బ్రదర్ నన్ను ఆ పార్లమెంట్లో అక్కడున్న మినిస్టర్ ఎవరో ఆయనకు తెలిస్తే నన్ను కూడా తీసుకెళ్ళినప్పుడు పరిచయం చేశాడు నన్ను. ఈయన భారతదేశం నుంచి దేవుని సేవకుడు అండి. ఈయన వచ్చాడు. నమ్మండి దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఒక సీటు వేసి కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. పార్లమెంట్లో కూర్చోబెట్టాడు నన్ను. సింగపూర్ పార్లమెంట్. దేవుని బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడు, నీకు తెలియదు. అధికారులతో కూర్చుండి పెడతాడు నిన్ను. ఉన్నత మెట్టులోకి ప్రభువు తీసుకెళ్తాడు. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం. బెంగళూరు వెళ్ళినప్పుడు ఆరాధన అయిపోయింది ఆదివారం. సాయంకాల టైంలో ఆ బ్రదర్ అన్నాడు, అయ్యగారు ఇక్కడ ఒక మాల్ ఉంది, మాల్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. వరకు చూడండి, కొనదు, కొనడానికి కాదు, అది చాలా బెంగళూరులో చాలా పెద్ద మాల్, అంటే షాపింగ్ మాల్. అది తీసుకెళ్ళాడు. ఊరికి మేము అది తిరుగుతుంటే ఒక వ్యక్తి ఆ కన్నడ భాషలో నమస్కారం అన్నాడు నాకు. నన్ను నేను ఎలా తెలుసు బాబు నీకు, నేను ఎలా తెలుసు నీకు అన్నాను. మీరు ఎమ్మెల్యే గారు కదండి అన్నాడు. నేను ఎమ్మెల్యే గారు మా ప్రక్కన్న సోదరుడు కన్నడలో చెప్పాడు, నేను ఎమ్మెల్యే గారు కాదు, ఇది పాస్టర్. అదేంటో అక్కడ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇలాగే ఉంటాడండి. ఆయన ఎమ్మెల్యేనంట, నాకు తెలియదు. దేవుడు నిన్ను అధిపతిగా చేస్తాడు, హెచ్చించేవాడుగా చెప్పండి చేసేటువంటి గొప్ప దేవుడు. నీ భాగ్యము, నువ్వు భాగ్యవంతురాలు. నువ్వు కొంతమంది నాకేమీ లేదు, దిక్కుమాలిన దాన్ని, దిక్కుమాలినవాడిని, పేదవాడిని, నాకేం శరీర సంబంధంగా నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏమున్నా దేవుని దృష్టిలో నువ్వేంటి? నువ్వు భాగ్యవంతుడు. దేవుని స్తోత్రం. నువ్వు ధనవంతుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. నువ్వు ఐశ్వర్యవంతురాలు అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని బిడ్డ ద్వారా ఆరాధనలో ముందుకెళ్తున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రభువుని స్తుతిస్తున్నావు. యెషయా ఆరాధన చేశాడు.
యెషయా ఆరాధన చేసి స్తుతించాడు, దేవతను స్తుతిస్తుంటే ఆ ఆరాధనలో అతనిలో ఒక చిన్న బలహీనత కనబడి, అయ్యో అపవిత్రమైన గ్రహించాడు. ఆరాధనలో కూడా నిన్ను గ్రహించుకోవాలి. అంత ఉన్నతుడైన దేవుని ఆరాధిస్తున్నావంటే ఆయన సన్నిధిలో నువ్వు ఎలా కనబడుతున్నావు? అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని. ఆయన ఎంత గొప్పవాడండి. ఒక్కసారి దైవ లక్షణాలు నువ్వు ఇప్పుడు ఆలోచన చేసి, ఏదో ఇక్కడ ఆరాధన చేస్తున్నా హల్లెలూయా స్తోత్రం అంటున్నావు కానీ ఆయన ఎంత ఉన్నతుడో ఎప్పుడైనా గుర్తించావా? హెబ్రీ పత్రిక దయచేసి చూడండి, 1వ అధ్యాయంలో ఆయన ఔన్నత్యము పౌలు గారు చక్కగా వివరించాడు. దేవుని ఔన్నత్యం ఎంత గొప్పదో వివరిస్తున్నాడు ఆయన. 1వ అధ్యాయము దేవుని 2వ వచనం చదువుదాము. ఆ దినముల అంతమందు 3వ వచనం చదువుతున్నాము. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. దేవుని వాక్యం యేసు ప్రభువుని గురించి ఏముంది? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన తేజస్సు అండి. ఆయన దేవుడై ఉండి చెప్పండి, ఆయన మూర్తిమంతమై ఉండి. మూర్తిమంతం అంటే అర్థం ఏంటి? ఆయన ఫోటో, దేవుని ఫోటో. ఎవరు? యేసుప్రభు అంటే ఎవరు? దేవుని ఫోటో. ఒకసారి మా ఇంటికి ఎవరు క్రొత్త వాళ్ళు వచ్చి పాస్టర్ గారిని చూడాలని వచ్చామండి అన్నారు. మా పాస్టర్ గారు ఉన్నారు. అప్పుడు నేను అక్కడ ముంబై అక్కడికి వెళ్ళాను నేను. పాస్టర్ గారు ఎలా ఉంటారండి? అప్పుడు మనకి టీవీలు ఇవేమి లేవు, యూట్యూబ్ ఏమి లేవు. పాస్టర్ గారు ఎలా ఉంటారండి? చూడటానికి వచ్చామంటే లేరు. మరి ఆయన బొంబాయి వెళ్ళారు అంటే, మరి చూడాలని వచ్చామంటే అప్పుడు ఆ పాస్టర్ అమ్మ గారు మా పెళ్లి ఫోటో తీసుకొచ్చింది. ఇదిగో పాస్టర్ గారు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావు. యేసుప్రభు ఎవరు? దేవుని ఫోటో ఆయన. ఏమండి? దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఆయన మూర్తి మంతమునై ఉండి అని ఆయన ఆరాధిస్తున్నావా? ఏ పాట వాడమండి మనం నిజంగా? ఆయన సన్నిధిలో నిలబడ్డా కూడా యోగ్యత లేని వాళ్ళు, దిక్కుమాలిన వాళ్ళం, పనికి మాలినటువంటి వారం మనం. ఆరాధిస్తున్నాం. ఈరోజు నీ ఆరాధన చేస్తున్నావా? దేవుని వాక్యంలో కొనియాడి పాడి స్తుతించి నిన్ను నా ప్రభువా, కొనియాడి పాడి కీర్తించి నిన్ను నా ప్రభువా. కొనియాడుతున్నావు ఆయన్ని. నీ నోరు తెరిస్తే స్తుతి రావాలి, నీ నోరు తెరిస్తే ఆరాధన రావాలి, నీ నోరు తెరిస్తే దేవుని కూర్చున్నటువంటి గ్రహింపు వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క కృపలో. 2 అనుభవాలు గుర్తుపెట్టుకోండి. ఆరాధించే వాళ్ళు 2 రకాలుగా మేలు పొందుతారు. మొదటి మీద ఏంటంటే నీ ఆహారము నీ పానము దీవించబడు. నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాడు ఆయన. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభువుని. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం తొందరగా చూడండి. ముగింపులోకి వస్తున్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. హల్లెలూయా. 2 ఉపకారాలు. నువ్వు ఆరాధించినప్పుడు, నువ్వు ఆయన మందిరంలోకి వచ్చి ఆయన స్తుతించినప్పుడు నీ ఆహారము, దేవుని బిడ్డలకు ఆహారం కొదువు లేదు, ఆహారానికి కొదువు లేదు. ఆ ఆహారం మీద ఏముంటుంది? దీవెన ఉంటుంది. కొంతమంది మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఫుల్గా తిని గడ్డి తిన్నట్టుందేంటి? ఎందుకు? తృప్తి లేదు, ఆ దీవెన లేదు, దాని మీద వండుకున్న ఆశీర్వాదం. నీ ఆహారం దీవిస్తాడు. మా తల్లిగారు నాకు బాగా తెలుసు. ఆమె అనుభవాలు. ఒక్కోసారి మా ఇంట్లో బియ్యం ఉండేవి కాదు, రైస్ ఉండేది కాదు, పేదరికం. ఏమండి చెప్పాలంటే, ఒకరోజు ఆ డబ్బా ఉండేది, బియ్యం డబ్బా మా ఇంట్లో. గుర్తు నాకు చిన్నప్పుడు జరిగేది.
ఆ బియ్యం డబ్బాలు చూస్తేనంట, మీరు నమ్మండి, ఒక అరసోద బియ్యం ఉన్నాయంట. సోద అంటే మీకు పూర్వం వాళ్ళకి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇంత ఇంత ఉంటుంది. అరసోద బియ్యం ఉన్నాయట. ఆమె బయటకు తీసి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బియ్యము మా 6 బిడ్డలు, తర్వాత మా నాన్నగారు, మొత్తం 8 మంది సరిపోదు ప్రభువా అని ఆమెకు ఒక మంచి అలవాటు ఉండేదండి. ప్రతిదానికి ప్రార్థన చేసి ఉండేది అంతా కూడా. ఈరోజు చాలామంది ప్రార్థన చేయడం వంటక దగ్గరికి పోయి వండేస్తూ ఉంటారు. ఆ బియ్యం వండింది ఆమె. ఆ రోజు మీరు నమ్ముతున్నారు ఏదో 8 మంది తిన్నాము దేవుని చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఎలా సరిపోయిందో తెలియదు. నీకున్న కొద్దిగా ఉన్న సరిపోద్దండి, దాని మీద ఏముంటుంది? దీవెన ఉంటుంది. కొంచెం డబ్బులు సరిపోతాయి. నీకు అక్కర్దా 10 లక్షలు అక్కర్దా? నీకు అవసరమైతే కొంచెం ధనం నీ చేతిలో ఉంటే అది ఎంతో ఏమవుతుంది? వేస్ట్ అవ్వదు. నీ ఆహారము నీ పానము దీవించబడుతుంది. ఒక దీవెన. క్రైస్తవ గృహము ఒక దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కొరత లేనటువంటిదిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నీ మధ్య నుండి ఏం తొలగిస్తాను? రోగం తొలగిస్తాను. రోగాన్ని తొలగిస్తాను నేను. కొన్ని రోగాలు, కొన్ని అనారోగ్యాలు వస్తాయి, రావని నేను చెప్పట్లేదు. ఏమండి, మన శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని బలహీనతలు వస్తాయి. కానీ ఆ రోగాన్ని ఎవరు తొలగిస్తారు? ప్రభువు తొలగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. నేను బెంగళూరులో ఒక సహోదరి, ఆమె క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. డాక్టర్ అయితే ఆ ప్రక్కకు పిలిచి, ఆ బంధువులను పిలిచి అన్నాడు, ఇంక ఎక్కువ కాలం బ్రతకపోవచ్చు అని చెప్పాడట. దేవుని బిడ్డలారా, ఒకరోజు బెంగళూరులో క్రైస్తవ సెంటర్ తీసుకొచ్చారు. ప్రార్థన అప్పుడు అందరికీ చేస్తున్నాను ప్రార్థన నేను. అయ్యా మరి ఈ పరిస్థితి ఇది, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఈమె చచ్చిపోద్ది అన్నారు, క్యాన్సర్ వచ్చిందండి. ఒకటే చెప్పాను నేను, ప్రభువు మీద నీ భారం వేయమ్మా, ప్రభువు మీద నీ భారం వేయి, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. ఏమండి, అప్పుడు కొంత నూనె తెప్పించి ఆ అమ్మాయి యవనస్తురాలే ప్రార్థన చేయటం జరిగింది. నేను నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఏమంటే అద్భుతం ఏంటంటే, మరలా స్కానింగ్కి వెళ్తే ఆ క్యాన్సర్ కనపడలేదు. దేవునికి స్తోత్రం. తొలగించలేదా ప్రభు? నిరాశపడిపోయావు జీవితంలో, ఇక నాకు తగ్గదని బాధపడుతున్నావా? ఏ మోకాళ్ళు ప్రభు దగ్గర. నీ రోగమును తొలగించేవాడు, నీ సమస్యలు తొలగించేవాడు, ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు నీ స్థితి మరి ఎప్పుడు ఒక రకంగానే ఉండదు, మారిపోద్ది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినాను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. తుదకు ఎంత అభివృద్ధి. యోబు జీవితం కూడా అదే. కష్టం వచ్చింది, అన్నీ పోయినాయి. ఆఖరిగా ఆరోగ్యం పోయింది. చెల్ల పెంకు తీసుకొని శరీరాన్ని ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డ ద్వారా యథార్థత కలిగి ఉన్నాడు. యథార్థతను వదిలిపెట్టలేదు, ప్రార్థనను వదిలిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆఖరికి భార్య కూడా వచ్చేముంది? దేవుని దూషించి చావయ్యాను. ఇంకేంటి భక్తి? ఏం కలిసి వచ్చింది నీ జీవితంలో? ప్రభువుని విడిచిపెట్టేసాయి, చావంది. ఏమండి, యోబు గారు ఎంత సహనం అండి. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మూర్ఖురాలు అనలేదు. పొరపాటున నోటు కమ్మడి ఆ మాట రాదా? మూర్ఖురాలు. కొన్నిసార్లు మనకు నోరు ఇంకెన్ని మాటలు వచ్చాయో, ఎన్ని భాషలు వస్తాయో చాలామందికి. ఒక సంఘంలో వెళ్ళాను నేను, ఒక అమ్మాయి భాషలు మాట్లాడుతూ ఉంది. భాషలు నేను వాక్యం చెబుతుంటే మాట్లాడుతుంది. ఆగమ్మా నువ్వు, ఆమెను కూర్చోబెట్టాను నన్ను. ఆ తర్వాత అక్కడ దేవుని సేవకున్నాడు, ఏంటి మధ్య మధ్యలో భాషలు ఈ బూతులు కూడా మాట్లాడుతుంటాను నన్ను. కొన్ని సంఘాలలో అదేంటో భాషలు ఆడికి అర్థం కావు, ఏడికి అర్థం కావు. పరిశుద్ధాత్మ అనుగ్రహించే భాషలు వేరు. పండిత రామాబాయి పూనాలో ముక్తి మిషన్ ప్రారంభించింది. ఆమెకు ఏబిసిడీలు తెలియదంట. ఒక బ్రాహ్మణ స్త్రీ పండిత రామాబాయి ప్రభువుని అంగీకరించి, ఇప్పుడు మీరు పూనా వెళితే ముక్తి మిషన్ అనే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, అది ఆమె స్థాపించింది. విధవరాండ్రను తర్వాత ఏమండి
వితంతువులను రకరకాలుగా కుటుంబాల్లో నలిగిపోయిన వారిని చేరదీసి చక్కగా ప్రభువుని గురించి వారు చెప్పారు. సార్ ఆయన అమెరికాకి వెళ్ళిందంట. అమెరికాకి వెళ్ళి అరగంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడిందట. దేవుని స్తోత్రం. ఏబిసిడి ఆమె ఏం మాట్లాడింది? అది భాషావరం అంటే. అంతేగాని భాషలు మాట్లాడిన కేసరి భాషలు ఆడకి అర్థం కావు, ఎడకి అర్థం కావు. ఈరోజులో నీ జీవితంలో దేవుని బిడ్డ ద్వారా దేవుని నువ్వు ఎంతగా ఆరాధిస్తున్నావు. స్తుతించు. నీ మధ్యన రోగాన్ని తొలగించేటువంటి దేవుడు. రోగంతో బాధపడుతున్నావా? డాక్టర్ కాదంటున్నారా? ఆయన నిన్ను ఏం చేసేవాడు? ఏం చేస్తాడు ఆయన? సార్ చివరిగా నేను 3వ మాట చెప్పాను, అర్పించుట. ఆరాధించుట, అర్పించుట. శాపదేశపు రాణి ఏం అర్పించింది సొదొమోనుకి? ఇప్పుడు చదవండి దేవుని వాక్యంలో 9వ వచనం, 2వ దినవృత్తాంతం 9:9 చదువుతున్నాము. వాక్యాన్ని చూడండి. ఆమె రాజునకు 240 మణుగుల బంగారము 40 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. హల్లెలూయా. రాజుగారికి ఏమి ఇచ్చింది ఆమె? ఈయనకి ఏమైనా తక్కువనా? సొదొమోనుకి ఏమైనా? అసలు దేవుని వాక్యం ఉంటుంది, సొదొమోను కాలంలో వెండి ఎన్నికకు రాదట, అంత బంగారమే. ఆ మందిరాన్ని బంగారంతో కట్టాడు ఆయన. ఆయన ఇల్లు బంగారము, ఆయన సింహాసనం బంగారము. మళ్ళీ ఏం చేసిందంట? ఎంత ఇచ్చింది? 240 మణుగుల బంగారం. ఏంటి? నేను ఒక రాజు దగ్గరికి వెళ్ళాను, ఆయన కనపరుస్తూ ఉంది. సొదొమోను కనపరిచి ఎంత కానుకను గంధవర్గాలు ఎవరికి ఇచ్చింది? అర్పించింది. అర్పణ అనేది చాలా గొప్పది. ఈరోజు నీ జీవితంలో నువ్వు అర్పిస్తున్నావు ప్రభువుకి, అర్పణ చెల్లిస్తున్నావు. ఎంత బంగారం తీసుకొని వచ్చిందండి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు దేవుని బిడ్డ ద్వారా యేసయ్యకు నువ్వేమి అర్పించావు ఎప్పుడైనా? దేవునికి ఏం శ్రేష్టమైంది అర్పించావు ఎప్పుడైనా? నేను ఒకసారి దుబాయ్ ప్రక్కన అబుదాబి అనే ఒక దేశం ఉంటుంది. అబుదాబి ఒక 150 మైళ్ళ దూరంలో. ఒక సోదరుడు నన్ను కారులో అబుదాబి తీసుకెళ్ళాడు. అక్కడ రాజభవనానికి వెళ్ళాం మేము. రాజభవనానికి వెళ్ళాం అంటే ఒకప్పుడు రాజభవనం రాజు ఉండేవాడట అక్కడ. కానీ ఆ తర్వాత ఆయన గల్ఫ్లో ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ లేదు, ఎలక్షన్స్ ఏమి ఉండవు, రాజులు రూల్ చేస్తారు అక్కడ. దుబాయ్ రాజు వేరు, అబుదాబి రాజు వేరు, ఆ తర్వాత బెహరిన్, ఇవన్నీ కువైట్ రాజులు ఉంటారు. ఈ రాజు భవనానికి తీసుకెళ్ళాడు. ఆ టైంలో ఎందుకో ఏమంటే రాజు, అబుదాబి రాజు అక్కడికి వచ్చాడు. అలా మేము చూస్తున్నాము. ఆ టీవీ అక్కడ ఉన్నాడు, ఆయన కూర్చున్నాడు. ఆయన చుట్టూ చాలా సెక్యూరిటీ ఉంది. చాలా దేశాల నుండి ఎంతోమంది మంత్రులు, రాజులు వచ్చారు, ఆయన చూడడానికి వచ్చారు. మరి ఏ విషయం అది? సార్ మేము అక్కడ పర్మిషన్ అడిగాం, మేము కూడా కొంచెం చూస్తామండి అంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారు. మేము కూడా వారికి నిలబడ్డాం. ఒక ఆశ్చర్యమైన విషయం నేను చూశాను. దగ్గరగా ఆ సమయంలో 30-40 మంది మంత్రులు, అధికారులు వచ్చారు ఆయన దగ్గరికి. అందరూ ఒక్కొక్కరుగా మరి ఆయనకు బహుమానాలు తీసుకుని ఇస్తున్నారు. ఆ గిఫ్ట్లు తీసుకొని ఇస్తున్నారు. నాకు అనిపించింది ఆయనకి ఏం తక్కువ అండి? అబుదాబి రాజు అంటే కోట్లకు పడగెత్తినవాడు. ఆయన అసలు ఆయన ఇల్లు, ఆయన ఉండే నివాసము ఆ భవనానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. హెలికాప్టర్లో వచ్చాడు ఆయన అక్కడికి. ఎలా వచ్చాడు? కారులో రావచ్చు, హెలికాప్టర్లో వచ్చి ల్యాండ్ అయ్యాడు అక్కడ. మరలా వెళ్ళిపోయేటప్పుడు కూడా హెలికాప్టర్లోనే వెళ్ళాడు. ఎందుకు? ఘనపరిచారు వాళ్ళు. ఆయనకి తక్కువని ఇవ్వలేదు వాళ్ళు ఘనపరిచారు రాజుని. దేవుని బిడ్డ ద్వారా యేసయ్యకు తక్కువని మనం ఇవ్వట్లేదు. కానీ నువ్వు ఆయన ఏం చేస్తున్నావు? నీ కానుక ద్వారా, నీ ఆఫరింగ్ ద్వారా, నీ బంగారం ద్వారా, నీ యొక్క వెండి ద్వారా చెప్పండి, ఆయన ఏం చేస్తున్నావు? నువ్వు ఘనపరచు. చేయగలుగుతున్నావు ప్రభు కొరకు? కొంతమంది పెదవులతోనే ఆరాధన చేస్తారు. దేవుని స్తుతించాలి, దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆయన ఘనపరచు. నీ జీవితం శ్రేష్టమైన దాన్ని ప్రభుకి ఇవ్వాలి.
మరి యేసయ్య మన కొరకు ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. మరి సొదొమోనుకి శాపదేశపరని అర్పించింది. నేను ఎప్పుడు 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకుంటున్నారు కదా మీరు. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు ఎంతో టైం ఇచ్చాడు. కొంతమంది సమయం లేదు, దేవుని బిడ్డదారు సమయం లేదు. చాలామందికి టైం ఏమైంది? టైం అయిపోయింది. మరి మా పాదు గారు ఒక మాట చెప్పాడు. ఒక యవనస్తుడు 45 సంవత్సరాలు విజయవాడలో 45 ఇయర్స్ చాలాసార్లు దేవుని వాక్యం చెప్పాడు అతనికి. అయ్యా యవనస్తు 45 సంవత్సరాలు దేవుని సువార్త చెప్పి ఏమండి వినలేదు, త్రాగుబోతుగానే జీవించావు. ఆ త్రాగుడు విడిచిపెట్టువయ్యా, ప్రభు దగ్గర రావయ్యా అంటే రీసెంట్గా మన వేసవిలో మే నెలలో ఏమంటే ఎక్కడికి వెళ్ళి రోడ్డు మీద పడి చచ్చిపోయాడు. అతను రోడ్డు మీద పడి చనిపోయాడు. జీవితంలో టైం ఉంది అతనికి. దైవజనుడు హెచ్చరించాడు, చెప్పాడు, మారు మనసు పొందు అంటే అక్కరలేదన్నట్టుగా తిరిగాడు. ఆ త్రాగుడు విడిచిపెట్టలేదు, ఆ బానిసత్వంలో ఉన్నాడు, చనిపోయాడు. సమయం ఇస్తున్నాడు దేవుడు మనందరికీ. సమయాన్ని ఏం చేయాలా? దేవుని కొరకు వాడాలి. రెండవది నీ బలం దేవునికి వాడు. నీ స్ట్రెంగ్త్ అంతా ఎవరికి? దేవునికి వాడు. మూడవదిగా నీ ధనాన్ని ఎవరికి? దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని, నీ 10వ భాగము ఖచ్చితంగా దేవునికి చెల్లిస్తున్నావు నువ్వు. కొంతమంది ఏమంటే ఏదో కొంచెం ఇద్దాం ప్రభుకి, అంత ఇచ్చేస్తే అక్కడ ఈ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇవ్వడం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. యెహెజ్కేలు గ్రంథంలో 44:30 చివరగా మాట చదువుకుందాం. 44వ అధ్యాయం 30వ వచనం చూడండి. దేవుని వాక్యం మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథము. మీ ప్రతిష్ఠితార్పణలన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నిటిని మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలెను. నీ కుటుంబమునకు ఏం కలగాలి? అది నువ్వు దేవునికి ఇవ్వడం ద్వారా నీ కుటుంబానికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నీ బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది. నీ బిడ్డలకు ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఒక ఆశీర్వాదంలోకి ప్రభు తీసుకెళ్తాడు. దేవుని బిడ్డ ద్వారా శాపదేశపురాన్ని అర్పించుకుంది, శ్రేష్టమైన కానుక ఇచ్చింది. మరి సొదొమోను ఆమె కానుక తీసుకొని మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమన్నా దేవునికి ఇస్తున్నాం మంచిదే, మరి దేవుడు అన్యాయస్తుడా? నీకు ఇవ్వకుండా ఉండడు ఆయన ఉంటాడా? ఈసారి ఆ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. చదువుదాము. శేబాదేశ ప్రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి 12వ వచనం 9-12వ వచనం రాజునకు తీసుకొని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకి ఇచ్చాను. ఏమిచ్చాడంట? ఆమెకి మక్కువ పడి అడిగేసిందంట. మరి ఆ సొలొమోను భవనాన్ని అంతా చూసిందేమో, ఇచ్చింది కొంచెమే, తీసుకెళ్ళింది అంతా ఒంటది మీద మోసుకెళ్ళి. మక్కువ పడ్డాడు అంటే చెప్పండి. మక్కువ అంటే ఏంటి? ఆశపడు. ఆడపిల్లలకు పెళ్ళి అవుతుంది, అత్తగారికి పంపించేటప్పుడు కొన్ని వస్తువులు ఇస్తారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా మీకు? కొంతమంది, అందరు కాదు, కొంతమంది, అమ్మా నీ మెడలో ఏంటని తులాలు బంగారం ఇచ్చేయి నాకు, అదిగో కలర్ టీవీ ఉందిగా అది ఇచ్చేయి. ఏంటండి మొత్తం మోసుకెళ్ళిపోతాను. మంచిదే. మక్కువ అంటే అదండి. ఇష్టపడి ఆమె కోరింది, అయ్యా ఇది కావాలి అది కావాలి, మొత్తం అదంతా ఇచ్చేసాడు. ఎవరు? నేను అనుకుంటున్నాను ఆమె ఇచ్చిన దానికంటే 100 రెట్లు సొలొమోను ఆమెకి ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు అంతే, నీకు తెలియదు. ఆమె ఏమిస్తాడో నీకు తెలియదు. ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం, ఆయన ఇచ్చేటువంటి దీవెన నీ కుటుంబం మీదకి రాబోతుంది. చెప్పండి. అడుగుట, ఆరాధించుట, అర్పించుట. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 12:42 ఆ మాట ఉంటుంది. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? చదవండి, ఆ మాట చదవండి, ముగిస్తాను, ప్రార్థన చేసేద్దాం. మత్తయి సువార్త 12:42 చదువుతున్నాము. దేవుని వాక్యం పాట చూడండి.
విమర్శ దినమున విమర్శ దినమున విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ కాదు, ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఆనాడు సొలొమోను యెరూషలేములో ఉన్నాడు, కానీ మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గమనిద్దాం, ఆయన మోసుకొని వెళ్దాం, ఆయన్ను మరి అంగీకరించు. దేవుడు నీ పక్షంగా బలమైన కార్యాలు చేయబోతున్నాడు. అందరూ వచ్చిన పడండి, ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. దేవుని సన్నిధిలో శాప దేశపు రాణి ఎంతగా దీవించబడింది. సువార్త తీసుకెళ్ళి తన ఇంటికి ఓ రోజు నువ్వు తీసుకెళ్తావా? నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం రావాలి. నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తానన్నాడు. నీ ఆహారము పానం దీవించబడాలి. నువ్వు అభివృద్ధి చెందాలి. ప్రియా దేవుని బిడ్డ ద్వారా ప్రార్థన చేసుకుందాం ప్రభు దగ్గర. అందరూ ప్రార్థన చేయండి. మనం 2 చేతులు పైకెత్తాం. ఒక్క నిమిషం అందరూ మీరు 2 చేతులు పైకెత్తండి. అడుగుదాం ప్రభువుని, అయ్యా నన్ను కనికరించు అయ్యా. ఇదిగో ఆమె ఎంత దూరం నుండి వచ్చిందో, యెరూషలేముకు వచ్చేసింది ఆమె. వస్తున్నావా ప్రభు దగ్గరికి? ఆరాధన చేస్తున్నావా? ఆయన బిడ్డలతో కలిసి సహవాసం కలిగి జీవిస్తున్నావా నీ జీవితంలో? సోదరుడు అందరూ ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. ఆయన మహా ఉన్నతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఆయన పాదాల దగ్గర తగ్గించుకొని మనందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆ యెహోషువ బ్రదర్ వచ్చి క్లుప్తంగా తన ప్రార్థన అందరూ ప్రార్థన చేయండి. ఆరాధనకు యోగ్యుడా చము స్తుతించెదను, మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, మేలులను మరువకనే నిత్యప్పుడు స్తుతి పాడెదను.